అందరికీ నమస్కారం. ఇంకా స్టోరీలోకి వెళ్తే యాక్చువల్గా విరాజ్ ఆ నెక్స్ట్ డే నైనా దగ్గర తను అందరి చేత కొనిపించిన పెయింటింగ్స్ అన్నీ కలిపి ఒక ఎగ్జిబిషన్ పెట్టాలి అని ఫిక్స్ అయ్యాడు. పార్టీ అయిపోయాక నయనా చిట్టీలకు ఆ న్యూస్ చెప్తే చాలా సంతోషిస్తారు అనుకుంటాడు. వాళ్ళ కోసం ఏదైనా చేసి వాళ్ళ లైఫ్ సెట్ చేయాలి అని అనుకొని అందుకోసం ఏర్పాట్లు కూడా చేశాడు. కానీ తనొకటి తలిస్తే దైవం ఒకటి తలిచినట్టు ఆ రోజు వాళ్ళు కళ్ళు కూడా ఊహించనిది జరిగింది. నాయన వాళ్ళ దగ్గర నుండి విరాజ్ నేరుగా నైనా హిమ దగ్గరికి వెళ్ళి పార్టీ కోసం అరేంజ్మెంట్స్ ఎంతవరకు వచ్చాయా అని డిస్కస్ చేస్తూ ఉండగా అప్పుడే టెడ్డీ కాల్ చేస్తుంది. విరాజ్కి చిరాకుగా అనిపించినా బాధ పెట్టడం ఇష్టం లేక లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటాడు. హాయ్ విరాజ్, కంగ్రాచులేషన్స్, కొత్త కంపెనీ స్టార్ట్ చేయబోతున్నావంటగా. మేము కూడా రిలీవ్ అయ్యాక మీ కంపెనీలోనే జాయిన్ అవుతాము అంటూ కిలకిల నవ్వింది టెడ్డీ. చాలే, నీకు జాబ్ ఇస్తాను అని ఎవరు చెప్పారు? నీకైతే అందులో ఎంట్రీ కూడా లేదు అని అన్నాడు విరాజ్. నేనెలా ఉంటానో నీకు తెలియదుగా విరాజ్, ఎలా గుర్తుపడతావు నన్ను అని టెడ్డీ అనేసరికి, నువ్వు ఎలా ఉన్నా కూడా నీ కళ్ళల్లో నాపై ఉన్న ప్రేమని ఇట్టే పసిగట్టేస్తాను. అప్పుడు నీకుంటుంది గట్టిగా గట్టిగా చూస్తూ ఉండు కావాలంటే అని అన్నాడు విరాజ్. విరాజ్ మాట వినగానే టెడ్డీ మెరిసే కళ్ళతో, నిజంగా కనిపెట్టేస్తావా? నా కళ్ళలో నీపై ప్రేమ కనిపిస్తుంది అని నీకెలా తెలుసు అని అంది టెడ్డీ. మాటలు అవసరం లేదు, కొన్ని భావాలు చెప్పడానికి కళ్ళలోకి చూస్తే చాలు తెలిసిపోతుంది మన మీద వాళ్ళకి ఎంత ప్రేమ ఉందో అనేది. నువ్వు మాత్రం నాకు ఎదురు పడితే తప్పకుండా కనుక్కుంటాను అని అన్నాడు విరాజ్. పక్కనే ఉన్న నైనా మాటలు విని విసిగెత్తిపోతూ ఉంటుంది. వెంటనే విరాజ్ చేతిలో ఉన్న ఫోన్ లాక్కొని, ఏ అమ్మాయి, బుద్ధి లేదు నీకు? ఆల్రెడీ లవ్లో ఉన్న అబ్బాయికి ఫోన్ చేసి లవ్వు కొవ్వు అంటున్నావు అని ఏదేదో తిట్టేసి ఫోన్ కట్ చేసేస్తుంది. విరాజ్ షాక్ అయి నైనా వైపు ఆశ్చర్యంగా చూస్తూ ఉంటాడు. ఫోన్ కట్ చేసేసాక టెడ్డీ కూడా షాక్ అయిపోతుంది. ఎవరు మాట్లాడారు అసలు? నిజంగానే విరాజ్కి లవర్ ఉందా? ఉంటే ఇప్పటి వరకు ఎందుకు చెప్పలేదు నాకు అని ఆలోచిస్తూ మళ్ళీ విరాజ్కి ఫోన్ చేస్తూ ఉంటుంది. నైనా అలా మాట్లాడేసి ఫోన్ పెట్టేశాక విరాజ్ వైపు తిరుగుతుంది. ఏంటి నైనా అలా తిట్టేశావు? పోనీ తిట్టడమా అంటే ఓకే, కానీ నాకు లవర్ ఉంది అని ఎందుకు అబద్ధం చెప్పావు అని కొంచెం సీరియస్గా అన్నాడు విరాజ్. విరాజ్, అది కాదు, నువ్వు ఇంకా నాకు లవ్ అంటే ఇష్టం లేదు అని ఇలా నిన్ను లవ్ చేసే అమ్మాయిలతో చెప్పావనుకో, ఏదో ఒక రోజు నిన్ను దక్కించుకోవచ్చు అని అలా ట్రై చేస్తూనే ఉంటారు. అదే నీకు లవ్ ఉంది అని చెప్పేశావనుకో, సింపుల్, అప్పుడు ఎవరు ఏమీ అనుకోరు. సరేలే అని వదిలేసి వాళ్ళ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. అందుకే అలా చెప్పాను విరాజ్. లేకపోతే అలా వీళ్ళ లైఫ్ కూడా పాడు చేసుకుంటే ఎలా చెప్పు అని విరాజ్ సెన్సిటివ్ స్పాట్ మీద కొడుతుంది నైనా. విరాజ్ ఆలోచిస్తూ ఉంటే, నువ్వైనా చెప్పు హిమా, నేను తప్పుగా మాట్లాడానా? విరాజ్ నా బెస్ట్ ఫ్రెండ్, తన మంచి కోసమేగా నేను ఆలోచిస్తాను ఎప్పుడు. నువ్వే చెప్పు అనేసరికి నైనా కుట్ర తెలియని హిమ కూడా నైనాకి వంత పాడుతుంది. విరాజ్కి కూడా లయ తన వల్లే చనిపోయింది అని అనిపించి మళ్ళీ అలా వేరే వాళ్ళకి జరగకూడదు అని ఇకపై ఈమెతో అలానే చెప్పాలి అని ఫిక్స్ అవుతుండగా మళ్ళీ టెడ్డీ నెంబర్ నుండి కాల్ వస్తుంది. నైనా ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్ ఆన్ చేసి విరాజ్ని మాట్లాడమని సైగ చేస్తుంది. విరాజ్ మాట్లాడేలోపు, విరాజ్, ఇందాక మాట్లాడిన అమ్మాయి ఎవరు? నిజంగానే నీకు లవర్ ఉందా? నిజం చెప్పు అంటూ నయనాని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. బహుశా తనేనా అని. విరాజ్ ఏం మాట్లాడకుండా మౌనంగా ఉండేసరికి నైనా సైగ చేస్తూ చెప్పు అని అంటూ ఉంటుంది. అయినా కూడా విరాజ్ ఏం మాట్లాడకుండా ఉంటే, చెప్పు విరాజ్, నిజంగా ఉందా అని ఎదురుతున్న గుండె మీద చేయి వేసుకొని అడిగింది టెడ్డీ. విరాజ్ ఒక్కసారి గట్టిగా కళ్ళు మూసుకొని, హా ఉంది టెడ్డీ, నాకు లవర్ ఉంది అని అన్నాడు విరాజ్. ఆ మాట వినగానే టెడ్డీ గుండె ఆగిపోయినంత పని అయింది. నువ్వు నిజమే చెప్తున్నావా అని, నన్ను వదిలించుకోవడానికి అబద్ధం చెప్పడం లేదు కదా అని తడబడుతూ అంది టెడ్డీ. తన మాటలు వింటుంటే చాలా బాధగా అనిపించింది విరాజ్కి. కానీ తను లైఫ్లో మూవ్ ఆన్ అవ్వాలి అని గట్టిగా అనుకొని, హా నిజంగానే ఉంది, ఇక నువ్వు మర్చిపోతే మంచిది నన్ను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు విరాజ్. విరాజ్ అలా ఫోన్ పెట్టేగానే టెడ్డీ వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటుంది. లోపల ఉన్న వెన్నెల ఏడుపు విని పరిగెత్తుకుంటూ వచ్చి, ఏం జరిగింది టెడ్డీ అని అడుగుతుంది. టెడ్డీ విషయం అంతా చెప్పి వెన్నెల ఒడిలో తల పెట్టుకొని బావురుమంటుంది. ఏం కాదే టెడ్డీ, విరాజ్ అబద్ధం చెప్పి ఉంటాడు, నువ్వు తనని మర్చిపోవాలి అని. కావాలంటే ఫోన్ చేసి ఆమె ఎవరు అని అడుగు అని అంటుంది వెన్నెల. లేదు వెన్నెల, ఖచ్చితంగా అది ఆ బ్లైండ్ గర్ల్నే. నువ్వు చెప్తుంటే నేను నమ్మలేదు, కానీ ఇప్పుడు అర్థమైంది నాకు అని అంది బాధగా. అవునో కాదో కన్ఫర్మ్ చేసుకోవచ్చుగా. ఒకవేళ నువ్వు అన్నట్టు విరాజ్ ఆ బ్లైండ్ గర్ల్ గురించే చెప్తే
అది నిజమే. ఒకవేళ తను కాకుండా వేరే పేరు చెప్తే అది అబద్ధమే. ఎందుకంటే విరాజ్ తనతో తప్ప ఇప్పటి వరకు ఇంకెవరితోనూ అంత క్లోజ్గా లేడు. ఒక్కసారి అడిగి చూడు అని అంది వెన్నెల. అదే నిజమే. ఒకేసారి 2 డౌట్లు క్లియర్ అయిపోతాయని చెప్పి మళ్ళీ ఫోన్ చేస్తుంది విరాజ్కి. మళ్ళీ ఫోన్ వచ్చేసరికి నయనకి అర్థమవుతుంది ఈసారి ఏం అడగబోతుందో అని. అందుకే విరాజ్కి ముందే ఒకటి చెప్పి ఉంచింది. విరాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి హలో చెప్పు అని అన్నాడు. హలో విరాజ్ అని అవతల వాయిస్ కొంచెం లోగానే వినిపించింది. బాగా ఏడ్చినట్టు ఉంది అని విరాజ్కి అర్థమైనా అది ఇప్పటితో ఎలా అయినా ఆపేయాలి అని ఫిక్స్ అయి ఏంటో చెప్పు నాకు టైం లేదు అని కొంచెం గంభీరంగానే అన్నాడు. అదే నువ్వు లవ్ చేస్తున్న అమ్మాయి ఎవరో నేను తెలుసుకోవచ్చా అని అంది మెల్లగా టెడ్డీ. నైనా చెప్పినట్టే అడిగింది అని విరాజ్ అనుకుంటూ ఇక తప్పక తన పేరు చెప్పను కానీ తనొక బ్లైండ్ గర్ల్, తనంటే నాకు చాలా ఇష్టం, ఓకేనా, ఇక నువ్వు నాకు కాల్ చేయకుండా నీ లైఫ్ నువ్వు చూసుకుంటే మంచిది అని చెప్పి ఫోన్ పెట్టేసి ఫోన్ నేలకేసి కొట్టేస్తాడు. హిమ నాయన బాధపడతారు అలా కొట్టేసరికి. ఏమైంది విరాజ్, ఎందుకు అలా కొట్టేశావు ఫోన్ని అని మెల్లగా అంది హిమ. మరి కొట్టక అసలు నాకు ఇలా చెప్పడం ఇష్టం ఉండదు, పైగా ఈ అమ్మాయి కోసం ఆ అమ్మాయిని వాడుకున్నాను, చా ఇష్టం లేదు మొర్రో అని అంటే వినరా అసలు. ఇలా ఏదో ఒకటి చెప్తే వాళ్ళు బాధపడి నేను బాధపడి ఎందుకు ఈ బాధలు అని అనుకుంటూ కింద పడి పగిలిపోయిన ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళిపోతాడు. నైనా మాత్రం తన ప్లాన్ సక్సెస్ అయినందుకు తెగ సంతోషపడుతూ ఒక వికెట్ డౌన్ అనుకుంటుంది. విరాజ్ చెప్పింది విన్నాక టెడ్డీ ఫోన్ కిందకి విడుస్తూ రూమ్లోకి వెళ్ళిపోయి డోర్ లాక్ చేసుకొని అంటూ గట్టిగా గుండె పగిలేలా ఏడుస్తూ ఉంటుంది. వెన్నెల కూడా బాధపడుతూ అక్కడే టేబుల్ మీద ఉన్న విరాజ్ బ్రాస్లెట్ని కోపంగా విసిరేసేసరికి అదొక టేబుల్ కిందికి వెళ్ళిపోతుంది. సాయంత్రం అందరూ ఒక్కొక్కరిగా పార్టీకి వస్తూ ఉంటారు. నాయన అందంగా మంచి లంగా ఉని కట్టుకుంటే తనకి చిట్టి సాయం చేస్తుంది. చిట్టి నయన విరాజ్ నయనాని ఇష్టపడుతున్నాడు అని చెప్తాడేమో అని ఎక్స్పెక్ట్ చేసి తెగ సంబరపడిపోతారు. విరాజ్కి గిఫ్ట్గా ఏదైనా పట్టుకెళ్ళాలి అని ఇద్దరు తెగ ఆలోచించి ఆఖరికి వాళ్ళకి అంత స్తోమత లేదని అర్థమై నయన గీసిన విరాజ్ పెయింటింగ్ని అందంగా ప్యాక్ చేసి పట్టుకుంటారు. విరాజ్ అయిన నయనాలను పల్లి బట్టల్లో ఊహించుకొని చిట్టి అయితే తెగ గెంతుతూ ఉంటుంది. ఇంతలో విరాజ్ చెప్పినట్టు కారు వస్తే ఇద్దరు కారు ఎక్కి స్టార్ట్ అవుతారు. నాయన తన ముఖాన్ని మళ్ళీ స్కార్ఫ్ కట్టుకుంటూ ఉంటే ఏంటక్క ఈరోజు కూడానా? ఈరోజు ఎందుకు చెప్పు, ఎలానో సార్ నిన్ను ఇష్టపడుతున్నారు అని చెప్తారుగా, నీ ముఖం చూస్తే ఏంటి ప్రాబ్లం అని అంది చిట్టి. అది కాదు చిట్టి, విరాజ్ సార్ నాకు చెప్పాక నా ప్రేమ కూడా చెప్పాలిగా ఆయనకి. నాకు ఆయన్ని ముందుంటే మాటలు రావు. పోనీ నా కళ్ళల్లో ఆయనపై ఉన్న ప్రేమని చూపిద్దామంటే నా కళ్ళు అంటూ కాసేపు ఆగి లేవు కదా. అందుకే నా ముఖంలోని ఫీలింగ్స్ ద్వారా ఆయన చెప్పాలనుకుంటున్నా. ఆయన చెప్పాక నేను స్కార్ఫ్ తీస్తా అని సిగ్గుపడుతూ అంది నాయన. అబ్బో సిగ్గే అని అంటూ చెక్కలు గింతలు పెడుతూ ఉంటుంది చిట్టి. విరాజ్ ఒక గెస్ట్ని తీసుకురావడానికి ఎయిర్పోర్ట్కి వెళ్తాడు. కానీ వెళ్ళే ముందు చిట్టి నయనాలు వస్తారు, వాళ్ళని జాగ్రత్తగా చూసుకోయమా అని మరీ చెప్పి వెళ్తాడు విరాజ్. నైనా ఈ సమయం కోసమే ఎదురు చూస్తూ తన ప్లాన్తో తను రెడీగా ఉంది. అనుకున్నట్టుగానే చిట్టి నైనా అక్కడికి వస్తారు. హిమ వాళ్ళని రిసీవ్ చేసుకోవడానికి వెయిట్ చేస్తూ ఉంటే ఏదో పని చెప్పి లోన్కి పంపించేస్తుంది నైనా తనని. దూరం నుండి వస్తున్న నైనా వైపే చూస్తూ ఉంటుంది. కళ్ళు లేవు కాబట్టి సరిపోయింది, కానీ అదే కళ్ళు ఉంటే ఖచ్చితంగా విరాజ్ని ఇది ఎగరేసుకొని పోయేది. అంత అందంగా ఉంది. కానీ ముఖానికి ఏంటి ప్రతిసారి స్కార్ఫ్ కట్టుకొని ఉంటుంది, బహుశా ముఖం బాగోదేమో అని అనుకుంటూ రండి విరాజ్ చెప్పాడు మీరు వస్తే రిసీవ్ చేసుకోమని అని చెప్పి పార్టీ జరుగుతున్న రూమ్ కాకుండా వేరే సైడ్ తీసుకువెళ్తుంది. చిట్టి నయన అక్కడే ఉన్న సోఫాలో కూర్చుంటే నయన ఒక చిన్న ఫ్రాక్ తెచ్చి నయన చేతిలో పెట్టి మార్చుకొని రమ్మంటుంది. చిట్టి ఆ ఫ్రాక్ చూస్తూ ఏంటిది, చిన్నపిల్లల ఫ్రాక్ మాకెందుకు వేసుకుంటుంది అని అయోమయంగా అంది. అదేంటి విరాజ్ మీకు విషయం చెప్పలేదా అని అంది నయన. లేదు అన్నట్టు బుర్రూపుతుంది చిట్టి. నయనాకి ఏమీ కనిపించకపోవడం వల్ల అసలేం జరుగుతుందో అర్థం కాదక్కడ. విరాజ్ మీ అక్కకి ఒక జాబ్ చూశాడు ఈ హోటల్లో. ఇందులో బార్ ఒకటి ఉంది, అందులో వెయిట్రెస్గా వర్క్ చేయొచ్చు, జీతం బాగుంటుంది కూడా, మీరు వస్తే నాకు చూపించమని చెప్పాడు, అందుకే ఇలా అని అంటూ ఉంటే అబద్ధం ఇది, విరాజ్ సార్ అలా ఎప్పటికీ అనరు, నాకు ఆయన ఏంటో బాగా తెలుసు అని చిట్టి నాయన ఇద్దరు ఒకేసారి అన్నారు. ఎక్స్పెక్ట్ చేసింది వీళ్ళు నమ్మరు అని, అందుకే తన ప్లాన్లో తనుంది. అదేంటి అలా అంటారు, ఉండండి ఇప్పుడే మీ ముందే కాల్ చేసి అడుగుతా అని చెప్పి కాల్ చేస్తుంది నైనా. హలో బేబీ అని అన్నాడు అవతల వ్యక్తి. నైనా ఏదో అడుగుదామని అనుకుంటూ ఉంటే విరాజ్ సార్ ఈవిడ ఎవరో ఏదో మాట్లాడుతుంది, మీరు చెప్పారు అని ఏదో చెప్పి
మా అక్కకి చిన్న గౌన్ ఇచ్చింది, మీరైనా గట్టిగా చెప్పండి ఈమెకు అని నయన వైపు చూస్తూ కోపంగా అంది చిట్టి. చిట్టి, నేను చెప్పాను ఆమెకి ఆ గౌన్ ఇమ్మని. ఎన్నాళ్ళని అలా ఎండలో నిలబడి బొమ్మలు వేసుకొని బ్రతుకుతారు, అందుకే ఈ ఉద్యోగం చూసా. మీ అక్క అందంగా ఉంటుంది కదా అని కళ్ళు లేకపోయినా కూడా వాళ్ళు ఉద్యోగం ఇస్తాను అని అన్నారు అని అన్నాడు. చిట్టి నయన అయితే అది విని అలానే కుప్పకూలిపోయారు ఆ సోఫాలో. ఎంత నమ్మారు అసలు? అసలు అలాంటి ఉద్యోగం చూస్తాడా? నయనాకి అయితే గుండె బద్దలైపోతుంది అది వింటుంటే. ఇంతలో చిట్టి ఫోన్ తీసుకొని, సారు, మీరు ఈ విషయమే చెప్పడానికి మమ్మల్ని ఇక్కడికి పిలిచారా అని అంది చిట్టి వణుకుతున్న స్వరంతో చిన్నగా. అవును, అందుకే పిలిచాను, లేకపోతే మీ అక్కని లవ్ చేస్తున్నానని చెప్పడానికి పిలిచాను అనుకున్నావా? అవును సార్, అలానే అనుకున్నాను అని అంది చిట్టి అయోమయంగా. ఏం మాట్లాడుతుందో ఏం వింటుందో తెలియక. హాహాహా అని అటు సైడ్ నుండి నవ్వు వినిపిస్తూ ఉంటే చిట్టి తదేకంగా అదే వింటూ ఉంటుంది. ఏంటి, మీ అక్కని నేను ప్రేమించానా? కనీసం ఎప్పుడైనా చెప్పానా నువ్వంటే నాకు ఇష్టమని? అయినా ఒక గుడ్డిదాన్ని నేను ఇలా ప్రేమిస్తాననుకున్నావు అని అన్నాడు. గుడ్డిది అనే పదం విన్నాక చిట్టికి ఒళ్ళు మండిపోతూ ఉంది, కానీ ఏమనకుండా వింటూ ఉంది. నయన పరిస్థితి అయితే వర్ణించడానికి కూడా వీలు లేకుండా ఉంది. అసలు తన ప్రపంచం నిండా విరాజ్ ఊహలు ఊసులతో నింపేసుకొని అలానే బ్రతుకుతుంది. అలాంటప్పుడు ఇప్పుడు విరాజ్ మాటలు వింటుంటే జీర్ణించుకోలేకపోతుంది. ఏదో జాలిపడి మీ బాగోగులు చూశాను, ఇప్పుడు కూడా అలానే అనుకొని జాబ్ చూసి పెట్టాను. మీ అక్క అందాలు ఆరబోస్తే చాలు డబ్బులు అని అంటుండగానే చిట్టి ఫోన్ లాగి విసిరేస్తుంది. నాయన తన ప్లాన్ ఫలించినందుకు లోపల లోపల కోయి డ్యాన్స్ వేస్తూ ఉంటుంది. అక్క, మనం ఇక్కడ ఒక్క నిమిషం ఉండటానికి వీల్లేదు, పద వెళ్ళిపోదామని గట్టిగా చెప్పి నాయన చేపట్టుకొని లాక్కెళ్ళిపోతూ ఉంటుంది. నాయన అయితే ఈ లోకంలోనే లేదు. గుడ్డిది అని పదం దగ్గరే తన ప్రపంచం స్తంభించిపోయింది. ఎవరైతే తనకి ధైర్యం చెప్తూ వెన్నుంటే కడదాకా ఉంటారు అనుకుందో వాళ్ళే ఈరోజు తనని బ్రతికుండగానే శవంలా మార్చేశారు అని అనుకుంటూ చిట్టి వెనకాలే నడుస్తూ వెళ్ళిపోతుంది. వాళ్ళలా వెళ్ళిపోతూ ఉంటే నాయన నవ్వుతూ వేరే ఫోన్ నుండి ఎవరికో ఫోన్ చేసి, థ్యాంక్స్ రా, నీ అకౌంట్లో డబ్బులు వేసాను చూసుకో అని అంది. అవతల వ్యక్తి కూడా సంతోషించి, అక్క బాగా చేశానా మిమిక్రీ అని అన్నాడు. సూపర్, ఇరగదీసావనుకో, రియాక్షన్ అదిరిపోయింది అని నవ్వుతూ అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది. విరాజ్ రిటర్న్ వచ్చాక పార్టీ స్టార్ట్ అవుతుంది. విరాజ్ మాత్రం నాయన వాళ్ళ కోసమే చూస్తూ ఉంటాడు. ఎంతకీ రారు. అదేంటి, రమ్మన్నానుగా అని డ్రైవర్కి ఫోన్ చేసి అడిగితే తీసుకొచ్చాను సార్ అని అన్నాడు డ్రైవర్. వాట్, వచ్చారా? మరి లోపల లేరేంటి అని చుట్టూ చూస్తూ హిమని అడుగుతాడు. లేదు, రాలేదు విరాజ్ అని అంటుంది హిమ. అదేంటి మరి, ఇక్కడి వరకు వచ్చిన వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అని కంగారు పడుతూ పార్టీ నుండి బయటికి వెళ్ళిపోతాడు విరాజ్. విరాజ్ వెళ్తున్న వైపే చూస్తూ నవ్వుతూ ఉంటుంది నయన. చిట్టి కోపంగా నయన చెయ్యి పట్టుకొని లాక్కెళ్తూ ఉంటే ఇద్దరు దున్నపోతు లాంటి వ్యక్తులు అడ్డంగా నిలబడతారు వాళ్ళకి. ఎవరు మీరు అని అంది చిట్టి వాళ్ళ వైపు చూస్తూ. మేము ఈ బార్లో పనిచేస్తాము, ఈ అమ్మాయి మా బార్లో వర్క్ చేస్తుంది అని చెప్పి విరాజ్ సార్ అగ్రిమెంట్ కూడా రాసిచ్చారు. ఇప్పుడు లోపలికి రాకుండా బయటికి వెళ్ళిపోతున్నారేంటి అని అన్నారు. ఏంటి ఆయన అగ్రిమెంట్ రాసిచ్చేది? తనేమీ మా చుట్టం కాదు, ఇకపై అవ్వడు కూడా అని కోపంగా అంది చిట్టి. అయినా కూడా వాళ్ళు వెళ్లకుండా అలానే నిల్చుంటారు. నయన ఏం వినే స్టేజ్లో లేదు. తన బుర్ర మొత్తం బ్లాక్ అయిపోయింది. చిట్టి మాత్రం వాళ్ళ నుండి ఎలా అయినా తప్పించుకొని అక్కడి నుండి వెళ్ళిపోవాలి అని వాళ్ళని గట్టిగా తోసేసి అక్కడి నుండి నయనాని లాక్కొని పారిపోతూ ఉంటుంది. వీళ్ళు కొద్దిసేపు పరిగెత్తి ఎక్కడికి వెళ్ళిపోతారు? ఎక్కడికి వెళ్ళినా లాస్ట్కి ఇంటికేగా రావాలి, అక్కడ పట్టుకుంటామని చెప్పి వెనక్కి వెళ్ళిపోతారు. అయ్యో, ఇప్పుడు ఇంటికి వెళ్ళినా కూడా వచ్చేస్తారు, మరి ఎక్కడికి వెళ్ళాలి దేవుడా అనుకుంటూ అటుగా చిన్న గుడి కనిపిస్తే అక్కడికి తీసుకెళ్తుంది చిట్టి. చుట్టూ ఎవ్వరూ లేరు, నిర్మానుష్యంగా ఉంది ఆ ప్రదేశం అంతా. నయనాని తీసుకొని వెళ్ళి ఒక చిన్న గట్టు మీద కూర్చోబెడుతుంది. అక్క, మాట్లాడక్క, ఇది చూడక్క అని నయన బుగ్గలు పట్టుకొని తడుతూ ఉంటుంది. చిట్టి ఎంత పిలిచినా కూడా నయన ఏం మాట్లాడదు. నువ్వలా ఉంటే నాకు ఏడుపు వచ్చేస్తుందక్క అని నయన ఒడిలో తల పెట్టుకొని బోరున ఏడ్చేస్తూ, అసలు ఇలా చేస్తాడు అనుకోలేదక్క, ఇలాంటి వాడు అని తెలిస్తే నీ దరిదాపుల్లోకి కూడా రానిచ్చేదాన్ని కాదు అని అంది. చిట్టి ఏడుపు వినిపించగానే నాయన కూడా తన తల మీద తలని ఆంచి గుండెలో బాధ మొత్తం పోయేదాకా ఏడ్చి ఏడ్చి చిట్టి ముఖాన్ని చేతిలోకి తీసుకొని, అయిపోయిందేదో అయిపోయింది, అయినా తను నన్ను ఇష్టపడ్డాడు అనుకోవడం నా భ్రమ, తనెక్కడ, కళ్ళు లేని నేనెక్కడ చిట్టి,
ఇక అన్నీ మర్చిపోదాం. నీకు నేను, నాకు నువ్వు, ఇదే మన జీవితం. ముందు ఎలా ఉన్నామో అలానే ఉందాం రా. నువ్వు అస్సలు ఏడవద్దు. నువ్వు ఏడిస్తే నేను తట్టుకోలేను అని చిట్టి కళ్ళు తుడుస్తూ ఉంటుంది తడుముకుంటూ. అయినా అక్క, నువ్వు ప్రేమించావుగా విరాజ్ సార్ని అని అంది చిట్టి ఏడుస్తూ. తప్పు చిట్టి, ఒక్కరిష్టపడితే సరిపోదు. అయినా నేను ప్రేమ అనుకున్నాను, కానీ అది అది జాలి అని ఇప్పుడే తెలిసింది. ఇక వదిలేద్దామని చిట్టిని గుండెకి హత్తుకుంటుంది. కాసేపటికి చిట్టి కళ్ళు తుడుచుకుంటూ, అక్క, ఇంటికి వెళ్తే వాళ్ళు మనల్ని పట్టేసుకుంటారుగా, మరి ఎలా, ఎక్కడికి వెళ్తాం మనం అని అంది భయంగా. నాయన కాసేపు ఆలోచించి, అర్ధరాత్రి వెళ్ళి మన సామాన్లు కొన్ని తెచ్చేసుకుందాం. అయినా అందులో చెప్పుకోదగ్గ సామాన్లు ఏమీ లేవు. అవసరమైనవి మాత్రం తెచ్చుకొని అప్పుడు ఏం చేయాలో ఆలోచిద్దామని అంది నయన. సరే అనుకొని అర్ధరాత్రి అయ్యేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు. విరాజ్ కార్ వేసుకొని చుట్టుపక్కల మొత్తం గాలిస్తూ ఉంటాడు. ఎక్కడా కనిపించరు. ఒకవేళ ఇంటికి వెళ్ళిపోయారా అని అనుకొని కార్ని ఇంటికి పోనిస్తాడు. ఇల్లు కూడా తాళం వేసి ఉంది. విరాజ్కి మైండ్ ఏం పనిచేయదు. ఎక్కడికి వెళ్ళారు అసలు, ఏం జరిగిందని చెప్పి ఆలోచిస్తూ అక్కడే కూర్చుంటారు. అప్పటికే చాలాసేపు అవుతుంది, కానీ ఎవ్వరు రారు. ఈలోపు అజయ్ ఫోన్ మీద ఫోన్ చేస్తూ ఉంటాడు. పార్టీ నువ్విస్తూ నువ్వు లేకపోతే ఎలా చెప్పు అని. విరాజ్ కూడా నిజమే అని అనిపించి పొద్దున్నే వద్దామని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. తను అలా వెళ్ళిపోగానే చిట్టి నాయన ఎవరికీ కనిపించకుండా ఇంటికి వస్తారు. తాళం తీసుకొని వాళ్ళకి కావాల్సిన సామాన్లన్నీ సర్దుకుంటారు. చిట్టి, నేనొకటి చెప్తా, నా డైరీలో రాయు అది అని అంది నయన. చిట్టికి బాధగా అనిపిస్తూ ఉన్నా కూడా సరే చెప్పు అక్క అని అంది. నయన చెప్పడం మొదలుపెట్టింది. నా హృదయం నిన్ను ప్రేమించింది, కానీ నా శ్వాస నన్ను మోసం చేసింది. నీ దాన్ని అయినా దగ్గర నుండి నా నుండి నేను విడిపోయాను. జీవించడానికి కారణాలన్నీ నీతో తీసుకువెళ్ళిపోయినా కానీ నా మనసు నిన్నే కోరుకుంటుంది. ఇది చెడు అలవాట లేక శిక్ష? కానీ ఏదేమైనా నేను నిన్ను ప్రేమిస్తూ ఉంటాను ఎప్పటికీ కూడా. నేను గుడ్డిదాన్నే కావచ్చు, కానీ నా ప్రేమ గుడ్డిది కాదు. ఇక్కడితో నా ప్రేమని నాలోనే సమాధి చేసేస్తున్నాను. ఈ రోజు నుండి నా మనసులో ప్రేమ పెళ్ళికి ఎటువంటి చోటు లేదు, రాదు కూడా అని చెప్పి కళ్ళు తుడుచుకుంటూ, రాసావా చిట్టి అని అంది. చిట్టి అదంతా డైరీలో రాసి అలానే ఇంకో పేపర్ మీద కూడా రాసి, అయిపోయిందక్క, రాసేసా, ఇక వెళ్దామా అని చెప్పి ఆ లెటర్కి బ్యాక్ సైడ్ ఇంకేదో రాసి డోర్ వేశాక గుమ్మంకి ఒక సైడ్ ఆ లెటర్ని మడత పెట్టి పెడుతుంది. వచ్చినప్పుడు చిన్న ఆటో దొరికితే అతన్నే ఉండమని చెప్పి సామాన్లన్నీ అందులోనే ఎక్కించుకొని బస్ స్టాప్కి పోనిమ్మంటారు. రాత్రంతా అక్కడే బస్ స్టాప్లో ఒక బెంచ్ మీద పడుకుంటారు. ఏం చేయాలో ఎక్కడికి వెళ్ళాలో తెలియదు. ఉన్న ఇంటిని కూడా వదిలేసి వచ్చేశారు. చిట్టి నోడిలో పెట్టుకొని జో కొడుతూ ఆలోచిస్తూ ఉంటుంది నయన. ఎంత ఆలోచించినా విరాజ్ పదే పదే గుర్తొస్తూ ఉన్నాడు. ఏడుపు వస్తుంటే కళ్ళు తుడుచుకొని స్ట్రాంగ్గా ఉండటానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. చూస్తుండగానే తెల్లారిపోతుంది. ఏం చేయాలో తెలియక అలానే కూర్చుంటారు ఇద్దరు. అప్పుడే ఒక తన వాళ్ళ దగ్గరకు వచ్చి, రాత్రి నుండి చూస్తున్న తల్లి, ఎవరు మీరు, ఇక్కడే ఉన్నారు, మీకెవరు లేరా అని అడుగుతాడు ఆ పెద్ద ఆయన. నాయన ఎటో చూస్తూ ఉంటే చిట్టి ఏం మాట్లాడకుండా మౌనంగా ఆయన వైపు చూస్తూ ఉంటుంది. ఆయనే మళ్ళీ కల్పించుకొని, చూడమ్మా, చూస్తే బ్లైండ్ గల్లా ఉన్నావు. మీ కష్టం ఏంటో చెప్పండి తల్లి, నేను నాకు తోచిన సాయం చేస్తాను. నేను దగ్గరలోనే ఒక అనాథాశ్రమం నడుపుతున్నాను, కావాలంటే మీరు రండి అని అన్నాడు ఆ పెద్ద ఆయన. అనాథాశ్రయం అనగానే నయన మాట్లాడుతూ, నిజంగా నేను మా చెల్లి ఉండటానికి ఇంత చోటు కల్పిస్తారా అని ఆశగా అడిగింది. తప్పకుండా తల్లి, ఎందరో పిల్లలకి అక్కడ ఇంత నీడ దొరికింది, మీకు దొరకదా? రండి వెళ్దామని చెప్పి అక్కడి నుండి వాళ్ళని అనాథాశ్రమంకి తీసుకొని వెళ్తాడు. అక్కడంతా బాగుంది అని సంబరపడుతూ ఉంటారు ఇద్దరు. చిట్టికి అక్కడే చదువు చెప్తూ ఉంటే నయన పెయింటింగ్స్ వేసి ఆ అనాథాశ్రమం ముందు అమ్ముతూ ఉంటుంది. విరాజ్ పొద్దున్నే లేచి నయన ఇంటికి వెళ్తాడు, కానీ తాళం వేసి ఉంటుంది. అసలు ఏమైపోయారు వీళ్ళు అనుకొని ఒక వారం రోజులు రోజు పొద్దున ఊరంతా గాలిస్తూ సాయంత్రం ఇంటికి వస్తాడు. ఒకవేళ ఏమైనా జరిగిందా వాళ్ళకి అని డౌట్ వచ్చి చరణ్ ఫ్రెండ్ ఒక సిఐ తెలిస్తే ఆయనకి ఫోన్ చేసి విషయం చెప్పి ఒకసారి ఆ ఇంటికి రమ్మంటాడు. పోలీసులు వచ్చి తాళం విరగొట్టి ఇల్లు మొత్తం వెతుకుతారు, కానీ ఎలాంటి ఆధారాలు దొరకవు. ఇంతలో సార్ అని ఒక కానిస్టేబుల్ గుమ్మానికి ఉన్న లెటర్ తీసుకొచ్చి సిఐ చేతిలో పెడతాడు. ఆయన అది చదివి రెండో వైపు కూడా ఏదో రాసి ఉంటే అది కూడా చదివి విరాజ్ చేతిలో లెటర్ పెట్టేసి వెళ్ళిపోతాడు. విరాజ్కి ఏం అర్థం కాక అయోమయంగా లెటర్ చదువుతాడు. ముందు నయన చెప్పింది చదివి ఏం అర్థం కాక వెనక్కి తిప్పి చదువుతాడు. ఐ హేట్ యు విరాజ్, ఐ హేట్ యు.
మా అక్కని గుడ్డిది అని ఎగతాళిగా మాట్లాడావు చూడు, అప్పుడే నువ్వంటే నాకు అసహ్యం వేసింది. నువ్వు దాన్ని అంత మాట అన్నాక కూడా అది ఇంకా నిన్నే ప్రేమిస్తాను అని అంది. దయచేసి మమ్మల్ని వదిలేయి. నువ్వు మా కోసం జాలిపడి చెయ్యాలి అనుకుంది మాకు అక్కర్లేదు. మా బ్రతుకు మేము బ్రతుకుతాం. థ్యాంక్ యూ. ఇప్పటి వరకు చేసిన హెల్ప్కి నీ మేలు నీ జీవితంలో ఎప్పటికీ మర్చిపోము అని రాసి ఉంది. ఆ లెటర్ చదివాక విరాజ్కి ఏమర్థం కావడం లేదు, కానీ ఒక్కటి మాత్రం క్లియర్గా అర్థమైంది, నాయన తనని ప్రేమిస్తుంది అని. నేను జాలిపడి ఏం ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయలేదు, నాయన టాలెంట్ చూసే ఏర్పాటు చేశాను. కానీ అసలు ఎలా తెలుసు వీళ్ళకి అసలు గుడ్డిది అని నేనెప్పుడు అన్నాను? సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి హోటల్కి వెళ్తాడు. సీసీటీవీ చెక్ చేద్దాం అనుకుంటాడు, కానీ ఫుటేజ్ డిలీట్ అయిపోయింది అని అంటారు వాళ్ళు. విరాజ్ అనుమానం ఇంకొంచెం బలపడుతుంది. నాయనకి ఫోన్ చేసి మళ్ళీ ఎవరైనా వచ్చారా అనుమానంగా అని అడిగితే, ఏమో విరాజ్, నాకైతే ఎవరూ కనిపించలేదు, కానీ ఏమో ఆ టెడ్డీ ఏమైనా వచ్చిందేమో. మ్యాక్స్ ఆ టెడ్డీని వెనకాల తిరుగుతుంది కాబట్టి ఆ బ్లైండ్ గర్ల్ తెలిసి తనని ఆపి లేనిపోనివి చెప్పిందేమో అని తెలివిగా అంది. విరాజ్ కూడా ఆలోచిస్తూ టెడ్డీకి ఫోన్ చేసి, నీకు బ్లైండ్ గర్ల్ తెలుసా, నువ్వు తనతో మాట్లాడావా అని అడుగుతాడు. టెడ్డీకి బాధగా ఉన్నా కూడా అని అంటుంది. అంతే, విరాజ్ అటాక్ మోడ్ ఆన్ చేసి ఫుల్ వాయించేస్తాడు. నాకేం తెలీదు అని చెప్తున్నా వినకుండా ఫోన్ పెట్టేస్తాడు. టెడ్డీ మళ్ళీ ఏడుస్తూ కూర్చుంటే వెన్నెల వచ్చి మళ్ళీ ఏం జరిగింది అని అడుగుతుంది. విరాజ్ చెప్పిందంతా చెప్పి ఏడుస్తూ ఉంటే వెన్నెలకి మాత్రం విరాజ్పై పట్టలేనంత కోపం వచ్చేస్తూ ఉంటుంది. అసలంతా వాడి వల్లే వచ్చింది. ముందు ఆ అమ్మాయిని వెతికి పట్టుకుందాం, నిజం తెలిసాక అప్పుడు చెప్తాను ఆ విరాజ్ పని అంటూ పళ్ళు కొరుకుతూ కోపంగా నిప్పులు చెరుగుతూ ఉంటుంది. విరాజ్ పాపం చాలా బాధపడతాడు. అసలు ఎంత మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. నేను నయన అని ఇష్టపడలేదు కదా, పడ్డానా అని ఆలోచిస్తూ ఇంట్లోనే కూర్చుంటాడు. చరణ్తో మాట్లాడి ఒక క్లారిటీకి వద్దామనుకుంటే చరణ్ కూడా లేడు. రోజంతా చిట్టి నయనాల కోసమే ఆలోచిస్తూ ఉండేవాడు. నయన మాత్రం ఇద్దరిని దూరం చేసినందుకు తెగ సెలబ్రేషన్స్ చేసుకుంటూ నయన గీసిన విరాజ్ పెయింటింగ్ని చూసి ఎంత బాగున్నాడో అని మురిసిపోతూ హక్ చేసుకుంటుంది పెయింటింగ్ని. ఇప్పుడు నయన ఉంటున్న అనాథ శరణాలయంలోనే ఒకప్పుడు నందిని కూడా ఉండేది. కాలేజ్కి దూరంగా ఉంది అని దగ్గరలో ఒక హాస్టల్లో ఉండి చదువుకుంటూ ఉంది. సండే మాత్రం అక్కడికి వస్తూ ఉంటుంది. అలానే ఆ వారం కూడా చరణ్ ఇంకా రాలేదు అనేసి మనసు బాగోకపోతే ప్రతి వారంలానే వస్తుంది. అప్పుడే చిట్టి నయనాలని చూసి హాయ్ అక్క అంటూ ఆశ్చర్యంగా నవ్వుతూ పలకరిస్తుంది నందిని. ఎవరు అని నయన అనగానే చిట్టి నందినిని గుర్తు తెచ్చుకొని, అదే అక్క, అప్పుడు మాల్లో మనకి ఒక అక్క హెల్ప్ చేసిందిగా తను అని ఆ విషయం గుర్తు చేస్తుంది చిట్టి. అవునా అని నయన కూడా నవ్వుతూ పరిచయం చేసుకొని మాట్లాడుకుంటారు. నందినికి నయన చాలా బాగా నచ్చుతుంది. తనకి అలాంటి ఒక అక్క ఉంటే ఎంత బాగున్నో అని అనుకుంటూ ఉండేది. అభిని ఎప్పుడు రమ్మని చెప్పినా సండే వాళ్ళ అక్క మాన్వితో స్పెండ్ చేయాలి అని అవ్వదు అని చెప్పేసేది. కానీ నందు మాత్రం వీలున్నప్పుడు వెళ్ళి పెయింటింగ్ వేస్తే అది తీసుకొచ్చి అభికి ఇచ్చేది. తన పేరు నయన అని చెప్పింది, కానీ అభి ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం వల్ల వినలేదు. చరణ్ చెప్పిన 2 నెలలు పూర్తవుతాయి, కానీ చరణ్ రాడు. ఈలోపు నందు ప్రెగ్నెంట్ అవ్వడం జరిగిన తర్వాత ఒకరోజు మనసేం బాగోకపోతే అనాథాశ్రమంకి వస్తుంది. నయన బయట కూర్చొని ఉంటే తనకి చెడ వేస్తూ ఉంటుంది చిట్టి. నందు పరధ్యానంగా ఉండటం చూసి, ఏం నందు అక్క అలా ఉన్నావు అని అంది చిట్టి. ఏం లేదు చిట్టి, ఊరికే అని ముభావంగా అంది నందు. ఏమున్నా పక్క వాళ్ళతో చెప్పుకుంటే కొంచెం బాధ తీరుతుంది నందు, విషయం ఏంటో చెప్పు. చిట్టి నువ్వు వెళ్ళి ఆడుకో అని అంది నయన. సరే అక్క అనుకుంటూ చిట్టి అక్క నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు చెప్పు నందు, ఏమైంది అని తడుముతూ తన చేతిని పట్టుకొని అడిగేసరికి నందు విషయం చెప్పి నయనాని చుట్టేసి బోరున ఏడ్చేస్తుంది. తన పరిస్థితి అర్థమైన నయన తనని ఓదార్చి ధైర్యం చెబుతుంది. ఇలాంటి సమయంలోనే మనం ధైర్యంగా ఉండాలి. నేను కూడా ఒక పెద్ద సిట్యువేషన్ని ఫేస్ చేశానులే అని అంటుంది నయన. నందు కళ్ళు తుడుచుకొని, ఏంటక్క అది, ఏమైంది అని అంది. నయన తన స్టోరీ చెప్పి, జీవితంలో ముందుకు వెళ్ళాలి అని ఫిక్స్ అయ్యి మళ్ళీ ఇలా జీవిస్తున్నా. నువ్వు కూడా నీ చదువు ముందు కంప్లీట్ చేసి ఒక కొత్త లైఫ్ని లీడ్ చేయి, అంతేకాని ఇలా ఏడుస్తూ ఉండిపోవద్దు అని అంటుంది. నందు అంతా విని, ఇంతకీ అబ్బాయి పేరేంటి అని అడిగితే, ఎందుకులే నందిని, ఎలానో నాకు రాసి పెట్టలేదు, ఇంకా గుర్తు చేసుకోవడం అని నందు ధైర్యం చెప్తుంది. తర్వాత నందు అభితో సహా ఏలూరు వెళ్ళిపోవడం, చరణ్ హిమ పెళ్ళవడం, అమెరికా వెళ్ళిపోవడం జరిగిపోయింది. ప్రణవ్ ఆ ఇంట్లో ఉండలేను అని వైజాగ్ వెళ్ళిపోతాడు చదువుకోవడానికి. విరాజ్ రోజు చిట్టి నయనాల కోసం ఆలోచించి ఆఖరికి పోనీ ఎక్కడున్నా హ్యాపీగా ఉండాలి అని అనుకొని బిజినెస్ చూసుకోవడంలో బిజీ అయిపోతాడు.
ఇటు టెడ్డీ వెన్నెల కూడా నయన కోసం వెతుకుతూ ఉంటారు. అలా కొన్ని నెలలు గడుస్తాయి. మరి తర్వాత ఏం జరిగింది అనేది మనం నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో మన పాస్ట్ అనేది కంప్లీట్ అయిపోతుందండి. చూద్దాం మరి ఏమవుతుంది అనేది.